ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 516E కేడీపేట బైపాస్ని అయితే చూడబోతున్నారు. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 516E మీకు నేను కేడీపేట బైపాస్ స్టార్టింగ్ వరకు చూపించాను. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే మన కేడీపేట బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్ని చూపించబోతున్నాను. అండ్ అలానే ఈ బైపాస్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఇంకా ఏం వర్క్ జరుగుతుంది అనేది చూపించబోతున్నాను. అండ్ ఇంకా మనం ఇప్పుడు మ్యాప్ వ్యూలో చూస్తాం ఈ బైపాస్ని, తర్వాత డ్రోన్ వ్యూలోని అండ్ రైడ్ వ్యూలోని ఆ బైపాస్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి ఇంకా చూద్దామా, వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే మనందరూ తెలిసిన విషయమే కదా, మీరు చూస్తున్నారు మన వీడియోస్. మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఒక హైవే అయితే వేస్తున్నారు ఏజెన్సీ ఏరియాస్ మీదుగా. ఆ హైవే గురించి నేను వీడియోస్ అయితే మీకు చూపిస్తున్నాను. సో మీకైతే నేను కేడీపేట బైపాస్ స్టార్టింగ్ వరకు చూపించాను. ఈరోజు వీడియోలో మీకు నేను కేడీపేట బైపాస్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఏం వర్క్ పెండింగ్ ఉందో చూపించబోతున్నాను. సో మనం ఇప్పుడు ఈ కేడీపేట బైపాస్ స్టార్టింగ్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు వెళ్తామంటే ఈ బైపాస్ అన్ని వరకు వెళ్తాం. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇంకా క్లియర్ చూసినట్లయితే నేషనల్ హైవే 516E కేడీపేట మీదకి వెళ్తున్నట్టు మనకు చూపిస్తుంది, అలా నర్సీపట్నం వెళ్తున్నట్టు చూపిస్తుంది. కానీ కేడీపేట నుంచి మనకి ఇది రింతాడ్ జంక్షన్ అయితే వెళ్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ మ్యాప్లో అయితే వెళ్తుంది. సో మీరు మొత్తం రోడ్ చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూసేయండి. సో ఇక్కడ కేడీపేట ఉంది అండ్ ఇది వచ్చేసి కేడీపేట బైపాస్. మరి ఇంకా చూద్దామా కేడీపేట బైపాస్ ఎలా ఉంటుందో? లెట్స్ గో. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాం అంటే మన కేడీపేట బైపాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఏరియాలో ఉన్నాం. ఇలా మనం వెళ్ళాం అనుకోండి, ప్రస్తుతం మనం చూస్తున్న వైపు రంపుల ఘాట్కి అయితే వెళ్తాం. ఆపోజిట్ డైరెక్షన్లో మనం చూస్తే కేడీపేట బైపాస్కి అయితే వెళ్తాం. ఇప్పుడు నేను మీకు ఈ కేడీపేట బైపాస్ని కంప్లీట్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది కింద ఉన్న రోడ్ అయితే ఇదే నేషనల్ హైవే 516E. చాలా వెడల్పుగా రోడ్ అయితే ఉంది. ఇంతకుముందు ఈ రోడ్ అయితే చాలా సన్నంగా ఉండేది అండ్ మేము వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ఈ రూట్లో నా చిన్నప్పుడు ట్రావెల్ చేశాను, మళ్ళీ ఇప్పుడే ట్రావెల్ చేస్తున్నాను. మీకు కంప్లీట్గా చూపించాను మన రింతాడ్ జంక్షన్ నుంచి కేడీపేట వరకు. నా ప్రీవియస్ వీడియోస్లో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మొత్తం ఈ వర్క్ కంప్లీట్గా చూపించాను. మీరు చూడాలనుకుంటే నా పాత వీడియోస్లో ఉంటుంది, చూడండి. సో మనమైతే బైపాస్ వరకు వచ్చాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, అల్లూరి సీతారామరాజు పార్క్, ఆ తర్వాత కేడీపేట వెళ్తాం. సో ఇప్పుడు మనం చూడాల్సింది కేడీపేట బైపాస్ కాబట్టి కేడీపేట బైపాస్లోకి అయితే వెళ్తాం. కేడీపేట బైపాస్ ఎంట్రన్స్లోనే మనకి పెండింగ్ వర్క్ అయితే ఉంటుంది. మిగిలిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తారు కదా, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ ఒకటే పెండింగ్ ఉంది. రిమైనింగ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పెండింగ్ ఉన్న బ్రిడ్జ్ అయితే ఇదే. సో మీరు చూడొచ్చు ఆ కింద నుంచి మనకి వే అయితే ఉంది. వర్షం పడితే మాత్రం ఈ రూట్లో వెళ్ళడం చాలా రిస్క్. వర్షం పడకపోతే మనం వెళ్ళొచ్చు, కారు వెళ్ళిపోతుంది, అలాగే బైక్ కూడా వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పెండింగ్ ఉన్న బ్రిడ్జ్ అయితే ఇదే. మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి కేడీపేట కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్ని అలానే కేడీపేటని చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. అండ్ అక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మనకి బాక్సెస్లో ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ మధ్యలో గడ్డర్స్ కనెక్ట్ చేశారు. మిడిల్లో స్లాబ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. రైట్ సైడ్లో స్లాబ్ వర్క్ అయింది, లెఫ్ట్ సైడ్లో మనకి షట్టరింగ్ వర్క్ అయితే అయింది. ఆ ముందు మనకు కనిపించింది కదా, అది కేడీపేట ఊరు. మరి మీలో ఎంతమంది కేడీపేట నుంచి మన వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ అయితే చూసాం కదా, నేను నా ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉండేవి అక్కడైతే. నా ప్రీవియస్ వీడియో చూసారనుకోండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఇంతకుముందు అక్కడ రోడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది. సో ఇప్పుడు మనమైతే ఇలా ముందుకు రాగానే మనకి కంప్లీట్ రోడ్ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వరకే పెండింగ్ అయితే ఉంది. రిమైనింగ్ అంతా కూడా బైపాస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్ కనబడుతుంది ఈ బైపాస్ అయితే. ఆ ముందు మనకి రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్ నుంచి మనం రైట్కి వెళ్ళాం అనుకోండి, గుమ్మాలపాలెం, బంగారుపేట ఆ ఊర్లో వెళ్తాం. లెఫ్ట్కి వెళ్ళామంటే కేడీపేట వెళ్తాం. ఈ కేడీపేట చుట్టూ చాలా పల్లెటూర్లు అయితే ఉంటాయి. మరి ఆ చుట్టుపక్కల ఉండే పల్లెటూర్ల గురించి మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మాత్రం గ్రీనరీ చాలా బాగుంది, నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది.
మరి మీకు ఎలా అనిపిస్తుందో గ్రీనరీ కామెంట్ చేయండి. మధ్య మధ్యలో తాటి చెట్లు హైలైట్ ఉన్నాయి కదా, నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది వీడియో తీసేటప్పుడు అండ్ చూసేటప్పుడు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ట్రక్ బై అయితే ఉంది రైట్ సైడ్లోని. హైవే మొత్తం ఇలా కంప్లీట్ అయింది. మనకి ఈ హైవే మొత్తం 400 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 400 కిలోమీటర్స్లో 250 కిలోమీటర్స్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఒక 100 కిలోమీటర్స్లో వర్క్ జరుగుతుంది. ఒక 50 కిలోమీటర్స్లో వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే మన అరకు దగ్గర అరకు ఘాట్ ఉంది కదా, అరకు ఘాట్లో ఎలాంటి వర్క్ స్టార్ట్ అవ్వలేదు. మరి ఆ ఘాట్లో వర్క్ చేస్తారా లేదనేది మనం తొందరలోనే చూడాలి. ఎందుకంటే మనం చూసిన ప్రతి ఘాట్లోని ఘాట్ రోడ్ వర్క్ అయితే జరిగింది అండ్ ఘాట్ రోడ్ని చాలా సూపర్గా తయారు చేస్తున్నారు. మరి అరకు ఘాట్ని తయారు చేస్తారా లేదనేదే మనకు క్వశ్చన్ మార్క్. చూద్దాం. వన్స్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. పాత ఘాట్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. సో ఫైనల్గా మనమైతే బైపాస్ ఎండింగ్కి వస్తాం. లెఫ్ట్లో వే చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్కి వెళ్ళామంటే మనం కేడీపేట వెళ్ళిపోతాం. సో ఫైనల్గా మనం ఈ 3 కిలోమీటర్ల కేడీపేట బైపాస్ స్ట్రెచ్ని చూస్తాం. ఇప్పుడు ఈ బైపాస్లో రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి ఈ బైపాస్ ఎలా ఉంది, ఈ బైపాస్లో వెళ్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. సో ఫైనల్గా మనమైతే బైపాస్ దగ్గరికి వస్తాం. బైపాస్ దగ్గరలో మనకి మట్టి రోడ్ అయితే వస్తుంది. ఈ మట్టి రోడ్లోంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి లెఫ్ట్కో రూట్ రైట్కో రూట్ ఉంటుంది. రైట్ దగ్గర మనం చూసుకోవచ్చు డైవర్షన్ రాసి ఉంటుంది. మనకి ఎందుకంటే ఈ బైపాస్ ఇన్కంప్లీట్ కాబట్టి అటువైపు వెళ్ళకూడదని చెప్పేసి డైవర్షన్ పెట్టారు. సో చాలా మంచి పద్ధతి. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, అలా కేడీపేటలోకి వెళ్ళిపోతాం. రైట్ తీసుకుని ముందుకు వెళ్ళామంటే ఈ బైపాస్లోంచి మనమైతే కేడీపేటని బైపాస్ చేసుకుంటాం. ఈ బైపాస్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి ఈ బైపాస్లోంచి వెళ్ళడం అంత మంచిది అయితే కాదు. ఈ బైపాస్లో వర్షం పడినప్పుడు వెళ్ళామంటే ఖచ్చితంగా మనం మధ్యలో ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. సో వర్షం పడినప్పుడు మాత్రం ఈ బైపాస్ని అయితే యూజ్ చేయొద్దు. బైకర్స్ అండ్ కార్స్ ఈ బైపాస్ని యూజ్ చేస్తున్నారు, లోకల్ పీపుల్. కొత్తగా వెళ్ళడం మాత్రం ఒకవేళ వెళ్తే చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ లెఫ్ట్లో మనకి బ్రిడ్జ్ అయితే ఉంది. ఈ బ్రిడ్జే పెండింగ్లో ఉంది. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువైందంటే ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోయే అవకాశం ఉంది. సో మీరు వెళ్ళండి మాత్రం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో మీకు స్కై వ్యూలో ఈ బ్రిడ్జ్ని చూపించాను. మరి ఆ బ్రిడ్జ్ స్కై వ్యూలో ఎలా ఉంది అండ్ రైడ్ వ్యూలో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మనమైతే కొంచెం ముందుకు వెళ్ళామంటే కంప్లీట్ అయిపోతుంది ఈ మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్ కంప్లీట్ అయిపోయిందంటే తార్ రోడ్ వస్తుంది. వన్స్ తార్ రోడ్ వచ్చిందంటే మనం తెలుసుగా ఎలా వెళ్తామో ఇంకా జమ్ అని వెళ్ళిపోవచ్చు. సో చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఒక కార్ అయితే ఇప్పుడే వెళ్ళింది. సో ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చాం తార్ రోడ్లోకి. ఇంకా ఆగకుండా ఈ బైపాస్ని కంప్లీట్ చేసేటమే. ఈ బైపాస్లో మనకి రైట్ సైడ్లో 2 కొండలు ఉన్నాయి. ఆ కొండలు చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇంకా మనం చూసుకోవచ్చు ఈ బైపాస్లో మనకి 2 రూట్లు వస్తాయి, లెఫ్ట్ కోటి రైట్ కోటి. రైట్ తీసుకుంటే బంగారుపేట, గుమ్మలపాలెం ఊర్లు వెళ్తాం. ఇంకా లోపలికి వెళ్తే ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి. ఇంకా లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి మనం కేడీపేట ఊర్లోకి వెళ్తాం. సో ఫైనల్గా మనమైతే కేడీపేట బైపాస్ని క్రాస్ చేస్తాం 1 to 2 మినిట్స్లో. మరి ఈ బైపాస్ వేయడం వల్ల గ్రామస్తులు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఫైనలీ మనమైతే ఈ బైపాస్ని కంప్లీట్గా చూసాం అండ్ ఎలాంటి వర్క్ జరిగిందో తెలుసుకున్నాం. రేపటి వీడియోలో ఈ బైపాస్ నుంచి మన గంగాలం తల్లి టెంపుల్ ఉంది కదా, అక్కడి వరకు రోడ్ వర్క్ని అయితే చూస్తాం. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. మరి ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే నేను మన కేడీపేట బైపాస్ని క్లియర్గా చూపించాను. మరి మీకు ఈ బైపాస్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఇంకా చుట్టుపక్కల ఉన్న కొండలని క్లియర్గా చూపించాను రైడ్ వ్యూతో అండ్ అలానే డ్రోన్ వ్యూతోని. మరి మీకు వీడియో ఎలా అనిపించిందో మీరే చెప్పాలి కామెంట్ రూపంలో. మీకని వీడియో నేస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.